సో ఈరోజు ప్లాట్లీ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్లీ ఏంటిదంటే మనకి కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ అంటే డైనమిక్గా ఇంటరాక్ట్ అయ్యేటట్టు మ్యాప్స్ లైక్ మనకున్న చార్ట్స్లో అన్నిటినీ ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం. సో ప్లాట్లీ అనేది కైండ్ ఆఫ్ ఎండ్ వెర్షన్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ లర్న్ టిల్ నౌ. మ్యాట్ ప్లాట్లీ పైన సీబోన్ అయినా వీటన్నిటికంటే లైక్ సమ్ బెటర్ వెర్షన్ మీరు ప్రొడక్షన్లో లేకపోతే ఏదైనా డెవలప్మెంట్లో వాడచ్చు. ప్లాట్లీ డాష్ అంటాం ఇట్లాంటివి. సో ఈ ఒక్క సెషన్తో విల్ బీ క్లోజింగ్ ఆఫ్ దిస్ లైబ్రరీస్ అండ్ మనకు అన్ని విజువలైజేషన్స్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ మీద ఉంటాయి, టిప్స్ మీద. మీరు ఏదైనా ఈజీగా విజువలైజ్ చేసేసుకోవచ్చు వితౌట్ నోయింగ్ ఫర్దర్ స్టెప్. కానీ లైక్ రేపటి నుంచి ఎంఎల్ స్టార్ట్ చేస్తాను. లెట్ మీ స్టార్ట్ బై క్రియేటింగ్ న్యూ నోట్బుక్. ఇక ఫస్ట్ యాజ్ యూజువల్ మనం కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి యాజ్ యూజువల్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఇంపోర్ట్స్ ఏంటివి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ. పాండాస్ డేటా లోడింగ్కి కావాలి కాబట్టి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అండ్ ఇంపోర్ట్ numpy యాజ్ ఎంపీ. అండ్ ఇప్పుడు కొన్ని మనం ప్లాట్లీకి కావాల్సినవి ఇంపోర్ట్ చేసుకున్నాం. చార్ లైక్ ఇంపోర్ట్ చార్ట్ స్టూడియో, చార్ట్_studio .plotly యాజ్ py. సో ఈ ఇంపోర్ట్ ఏం చేస్తుంది అంటే లైక్ ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్లాట్లీ అనమాట. ఇది చార్ట్ స్టూడియో అనేది ఇది ఒక అడ్వాన్స్డ్ గ్రాఫింగ్ లైబ్రరీ అనమాట. లైక్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి అప్లోడ్ చేయడానికైనా షేర్ చేయడానికైనా చార్ట్స్ని ఆన్లైన్లో లైక్ మీరు షేర్ చేసుకోవాలనుకుంటారు కదా, లైక్ జనరల్గా క్లౌడ్ షేరింగ్కి యూజ్ చేస్తుంటారు. ప్రతిసారి మీకు ఇది అవసరం లేదు, బట్ యా షేర్ చేసుకోవాలన్నా అప్లోడ్ కన్నా షేర్ కన్నా అన్నిటికీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ దెన్ లెట్స్ go with cufflinks. Import cufflinks as cf. సో cufflinks ఏంటిది? cufflinks అనేది పాండాస్ని ప్లాట్లీతో కనెక్ట్ చేస్తుంది. సో బికాస్ లైక్ యూజింగ్ దిస్ యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ ప్లాట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ పాండాస్ డేటా. పాండాస్ నుంచి ఏదైతే డేటా ఉంటుందో దాని నుంచి మంచిగా కనెక్షన్, బేసికలీ జస్ట్ ఒక కనెక్టివిటీ కోసం. అండ్ దెన్ ఇది ప్లాటింగ్ కోడ్ని సింప్లిఫై కూడా చేస్తుంది అనమాట మనకి. అండ్ సీబోన్, యూ నో వై. సీబోన్లో నుంచి మనకి లైక్ అది కూడా ఒక పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ లైబ్రరీ ఆన్ టాప్ ఆఫ్ మ్యాట్ప్లాట్లిబ్ యాజ్ డిస్కస్డ్. దీనితో మనం హిస్టోగ్రామ్, బాక్స్ ప్లాట్స్, హైట్ మ్యాప్స్ అన్నీ చేసాం కదా, మీకు గుర్తుంటుంది. ఇంపోర్ట్ అండ్ నెక్స్ట్ కమ్స్ plotly.express యాజ్ px. సో ఇదేంటిది? ఇది ఒక సింప్లర్ వర్షన్ ఆఫ్ ప్లాట్లీ అనమాట. సో ఇదేం చేస్తుందంటే సేమ్ ఇంటరాక్టివ్ ప్లాట్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ లైన్ చార్ట్స్ అన్న, బార్ గ్రాఫ్స్ అన్న, స్కాటర్ ప్లాట్స్ అయినా, కానీ చాలా లిటిల్ కోడ్తో, లైక్ ఆల్మోస్ట్ సింగిల్ లైన్, 2 లైన్స్ అట్లా తక్కువ కోడ్తో మ్యాక్సిమం. సో ఇంకొకటి ఏంటిదంటే మనకి మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్, మ్యాట్ప్లాట్లిబ్ ఫస్ట్ పర్సెంటేజ్ పెట్టి మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్ అని రాస్తాం. సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్ అనేది ఒక మ్యాజిక్ కమాండ్ లాంటిది అనమాట. సో ఇది జూపిటర్ నోట్బుక్స్లో మాత్రమే వాడతాము. ఎందుకు అంటే ఇట్ విల్ మేక్ ష్యూర్ దట్ ఏదైనా ఒక మ్యాట్ప్లాట్లిబ్ అయినా లైక్ సీబోన్ అయినా కానీ ప్లాట్స్ ఆ నోట్బుక్ లోపలే చూపించడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే పాపింగ్ అప్ ఇన్ సపరేట్ విండో, లైక్ మనం VS Code రన్ అవ్వగానే మనకు ఒక GUI ఓపెన్ అయ్యి చూపిస్తుంది కదా, అలా కాకుండా ఇక్కడ మనకి అక్కడే కింద ఇన్ని రోజులు మనం మ్యాట్ప్లాట్లిబ్లో మ్యాట్ప్లాట్లిబ్ ఆర్ సీబోన్లో మనం ఎలా చూసామో కింద వచ్చేటట్టు అవుట్పుట్ దీంట్లో కూడా అలానే రావడానికి విల్ బీ యూజింగ్ దిస్ మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ పాపింగ్ అప్ ఇన్ సపరేట్ స్క్రీన్. అండ్ దెన్ ఈ ప్లాట్లీని మనకి జూపిటర్ నోట్బుక్ ఎనేబుల్ చేయడానికి విల్ బీ ఇంపోర్టింగ్ ఫ్రమ్ plotly.offline import download underscore plotly.js init underscore notebook mode plot iplot. సో ఇది ఎందుకు ఇవన్నీ టూల్స్ అనమాట ప్లాట్లీ నుంచి. సో ఇట్ హెల్ప్స్ యూ యూజ్ ఇట్ ఇన్ ఆఫ్లైన్, అంటే మన జూపిటర్ నోట్బుక్లో ఆఫ్లైన్లో వాడేసుకోవచ్చు. iplot అంటే ఏంటిది? మళ్ళీ
ఐప్లాట్ అనేది ఏంటిదంటే ప్లాట్లీ చార్ట్స్ నోట్బుక్లో డిస్ప్లే చేయడానికి ఐప్లాట్ అనేది స్పెసిఫిక్గా. సో నెక్స్ట్ కింద కోడ్ చూస్తే మీరు ఇనిట్ అండర్ స్కోర్ నోట్బుక్ మోడ్ ఆఫ్ కనెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాను కదా. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇన్షియలైజ్ చేస్తున్నాం ప్లాట్లీ టు వర్క్ విత్ ఇన్ ద నోట్బుక్ అన్నట్టుగా చెప్తున్నాం. యూ జస్ట్ వర్క్ విత్ ఇన్ ద నోట్బుక్ అన్నట్టు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇది లైక్ ఇట్ మేక్ షూర్స్ దట్ ఆల్ ద నెసెసరీ జావా స్క్రిప్ట్ ఫర్ ఇంటరాక్టివ్ ప్లాట్స్ ఆర్ లోడెడ్ అన్నట్టు. అండ్ దెన్ సిఎఫ్ డాట్ గో ఆఫ్లైన్ అని చెప్తే లైక్ ఇట్ విల్ గోస్ లైక్ సిఎఫ్ అంటే నథింగ్ బట్ కఫ్ లింక్స్. సో దీనివల్ల ఏంటంటే కఫ్లింగ్స్ అండ్ ప్లాట్లీని ఆఫ్లైన్లో మనం వర్క్ చేయడం అంటే ఇంటర్నెట్ లేకపోయినా కానీ వర్క్ అయ్యేటట్టు సెటప్ చేస్తుంది. సో ఇది జనరల్గా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం లోకల్గా వర్క్ చేస్తున్నప్పుడు అండ్ నీ ప్లాట్స్ని నువ్వు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో మనం యాజ్ సూన్ యాజ్ ఇవి అన్నీ అయిన తర్వాత లెట్స్ జస్ట్ రన్ దిస్ సెల్. సో ఇన్ ద మీన్ వైల్ ఇట్ రన్స్ will not found Chart Studio pip install Studio. ఇలా ఏదైనా మనకి ఎగ్జిస్టింగ్ లేదు అనుకుంటే వీ నీడ్ టు జస్ట్ యూజ్ పిప్ ఇన్స్టాల్. ముందర ఈ అన్నోటేషన్ మార్క్ అనేది డెఫినెట్గా పెట్టాలి చుట్టూ వర్క్ చేసినప్పుడు. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ రన్స్ ఇట్స్ రన్ ఇట్ అగైన్. సో రన్ అయ్యే గ్యాప్లో మనం ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చుకుందాం. పాండాస్ అండ్ నంపై ఎందుకు? ఫర్ డేటా హ్యాండ్లింగ్ అండ్ మ్యాథ్. అండ్ ప్లాట్లీ కఫ్లింగ్ సీబోన్ ఎందుకు? బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ ప్లాట్స్ కోసం. అండ్ ఆడ పర్సంటేజ్ మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్ అనేది ప్లాట్స్ ఇన్సైడ్ యువర్ నోట్బుక్ అంటే జస్ట్ సో అక్కడే చూపించడానికి. అండ్ ఇనిట్ నోట్బుక్ మోడ్ అండ్ సిఎఫ్ గో ఆఫ్లైన్ అనేది విత్ ఇంటర్నెట్ లేకపోయినా కానీ వర్క్ చేసుకునేడానికి. సో ఇట్స్ డన్. అండ్ లెట్స్ స్కిప్ టు ద మెయిన్ పార్ట్. ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుందాం. ఇనిషియల్గా ARR_1 అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అండ్ లెట్ మీ గివ్ సమ్ ర్యాండమ్ వాల్యూస్ లైక్ యూజింగ్ np.random ఆఫ్ సపోజ్ లెట్స్ నాకు ఒక 50 వాల్యూస్ కావాలి విత్ 4 కాలమ్స్. random with 4 columns and let me create this. సో దీనివల్ల మనకు ఒక అంటే ఇది తెలుసు కదా మీకు np.random ఏం చేస్తుంది లైక్ ఇట్ జనరేట్స్ ర్యాండమ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లైక్ అంటే మీన్ 0 స్టాండర్డ్ డీవియేషన్ 1 తీసుకొని క్రియేట్ చేసుకుంటుంది. సో మనం 50 rows 4 ర్యాండమ్ నెంబర్స్ ఈచ్ అన్నిటికీ తీసుకుంటున్నాం 50 rows క్రియేట్ చేసుకుంటాం. సో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం. df_1 ఈజ్ ఈక్వల్స్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి pd.data frame. ఓకే లెట్స్ టేక్ ద స్టాండర్డ్ కోడ్ విచ్ ఇస్ రెఫరింగ్. సో pd.data frame ఈ array1 ఏదైతే మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం అది పాస్ చేస్తున్నాం. అండ్ దానికి ఇప్పుడు ఇనిషియల్గా కాలమ్ నేమ్స్ ఉండవు కదా, ఐఎమ్ లేబులింగ్ ఇట్. దానికి నార్మల్గా అయితే 0 1 2 3 ఇండెక్సింగ్ ఉంటుంది జనరల్గా. నేను కాలమ్ నేమ్స్ అనేది దాని బదులు ఈ 4 వాటికి ABCD అని ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ABCD అని చెప్పేసి ఆ కాలమ్ నేమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఏం చేస్తాం, df_1 అనేది మన దాని పేరు, హెడ్ కదా, జస్ట్ ఒక టాప్ 5 rows ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలా వచ్చింది ABCD అని ఒక కాలమ్ నేమ్స్ వచ్చింది. అండ్ ఇవి చాలా ఉంటాయి మల్టిపుల్, బట్ మనం టాప్ 5 ప్రింట్ చేసాం కాబట్టి టాప్ 5 వచ్చాయి, లేకపోతే 50 ఉంటాయి. అండ్ దెన్ ఈ ర్యాండమ్ వాల్యూస్ ఇవన్నీ. సో నెక్స్ట్ మనం ప్లాటింగ్ చూద్దాం, అసలు ఆ ప్లాట్లీతో ఎలా అనేది. df_1 అనేది దాంట్లో మన డేటా అనేది అక్కడ స్టోర్ అయింది. df_1 డాట్ ప్లాట్ ఇది కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇది మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేస్తుంది అనమాట డేటాను ప్లాట్ చేయడానికి. ఇట్ మేక్స్ ఏ సింగిల్ లైన్ ప్లాట్ ఆఫ్ కాలమ్స్ ABCD ఒక సింగిల్ లైన్ ప్లాట్ చేసాము. అండ్ దెన్ ద ప్లాట్ ఈజ్ స్టాటిక్, లైక్ జూమింగ్ లేదు. మనం నార్మల్ ఇలా జూమ్ చేసుకోవడమే కానీ ఇక్కడ ఇంటరాక్టివ్గా జూమింగ్ ఏం లేదు. మనకి అసలు ప్లాట్లీ వాడుతుంది ఎందుకు, డైనమిక్గా వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇక్కడ మనకు వస్తుంది iplot. This uses plotly via cufflinks. df_1 dot iplot, let's call this. I have some errors. ikkada df_1 dot iplot. So invalid value of bulletin name, property of pname. ikkada na mistake chesanu. df_1
df_1 dot iplot should be imported as invalid type of bulletins. Let me have a check of this. Error version. Invalid value for bulletins. Built-ins, okay. Receive the color property of scatter line. Built-ins. Okay. Okay. Let's install cufflinks again. Installation for it. So pip install cufflinks plotly. And offline mode మనం ఎనేబుల్ చేసాము, సో నాట్ నీడెడ్. అండ్ దెన్ కాన్ఫిగ్ ఫైల్ అవసరమైతే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఎగ్జిక్యూట్ కాకపోతే యా ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. అండ్ దెన్ స్టిల్ సో ఇది ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది మనల్ని. సో లెట్స్ గివ్ దీస్ సమ్ వాల్యూస్ లైక్ ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫై చేయమంటుంది కాబట్టి కైండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్కాటర్. లెట్స్ సే స్కాటర్ ఆర్ లైన్ ఇచ్చేద్దాం, లైన్. అండ్ దెన్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు లైన్స్ ప్లస్ మార్కర్స్ పెడదామా, మార్కర్స్ జస్ట్ మార్కర్స్ పెడదాం, మార్కర్స్. అండ్ టైటిల్ let's do something just test plus. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. స్టిల్ మనకి ఎర్రర్ వస్తుంది. సో డెఫినెట్గా ఇంకా దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. లైక్ నీడ్ టు సెట్ సిఎఫ్ కాన్ఫిగరేషన్స్ సెట్ చేసుకున్నాం. సిఎఫ్ కాన్ఫిగరేషన్స్ cf dot set config file of world readable. Improve this caps. theme ఏదో ఒకటి ఇచ్చేద్దాం. At present optional will be giving something as well. Whole color. Still error వస్తుంది. iplot అనేది ఎగ్జిస్టింగ్ అని అన్నా. ఫ్యూ లైబ్రరీస్ డెప్లికేట్ అవ్వచ్చు. సో లెట్స్ సీ. iplot df.iplot links in iplot. ఓకే, మనము అదే చేసాము. df.iplot. Guys, can you correct me where I am wrong if I missed something? Make notice. df_1 కదా మన నేమ్ ఇచ్చింది. యా, స్టిల్ మనం సేమ్ థింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, బట్ స్టిల్ మనకి ఎర్రర్ వస్తుంది. లెట్స్ ఆస్క్ దిస్ ఎక్స్ప్లెయిన్ ఎర్రర్.
ఓకే, యాక్సెప్ట్ అండ్ రన్. ఈవెన్ జెమినై ఎస్ఐ చేసి అది కూడా రాంగ్ చేస్తుంది. It suggested something, but still even that was giving wrong. సో వాడు సింపుల్గా ఏమంటున్నాడంటే ఇక్కడ వాడికి ఒక కలర్ ఇవ్వమని చెప్తున్నాడు. ద కలర్ ప్రాపర్టీ ఈజ్ ఎ కలర్ అండ్ మేబీ స్పెసిఫైడ్ యాజ్ అని చెప్పేసి ఏదో ఒక కలర్ ఇవ్వమంటున్నాడు. వి గేవ్ సమ్ కలర్ పిక్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సరే బ్లాక్ అన్న ఇచ్చేద్దాం, ఏది ఇచ్చినా ఎర్రర్ ఇస్తుంది. స్టిల్ రాంగ్. స్టిల్ ఇట్ ఈస్ రాంగ్. ఐ థింక్ దేర్ మైట్ బి సమ్ ఇష్యూ. Don't know why. Invalid value of bulletin restores as a color property of Catalan. This value usually happens. మేబీ మనం ప్రతిదీ లైన్ బై లైన్ స్పెసిఫై చేసుకోవాలనుకుంటున్నాం. సో లెట్స్ ట్రై టు సీ ఇఫ్ a data frame is different correctly. Yeah. సో నేను లైక్ ఒక్కొక్కటి డిఫైన్ చేసుకుంటా ఐ ప్లాట్ బికాజ్ లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫైన్. సో లెట్ మీ టేక్ ఇట్ దిస్ వే. జనరల్గా ఇలా చేస్తేనే సరిపోతుంది యాక్చువల్గా. సో df1 డాట్ ఒక్కొక్కటి కాలమ్ యాక్సెస్ చేసుకుంటా. లెట్ మీ యాక్సెస్ a డాట్ ఐ ప్లాట్. నేను ఎందుకంటే ఇది ఐప్లాట్లో అన్ని పారామీటర్స్ ఇవ్వండి యాక్సెప్ట్ చేయట్లేదు. కైండ్ లైన్ and then the next parameter would be mode, marker, and then title plot of a. సో ఇది మన ఫస్ట్ అనమాట. మీరు మూవీస్ ఓకే, ఇది ఇక్కడ వచ్చిందా? యా, డన్. df1 డాట్ ఐ ప్లాట్ అని పర్ఫెక్ట్ ఇచ్చేసాం. నో లెట్స్ ట్రై దిస్. డాట్ ఇక్కడ ఉండకూడదు. యా, స్టిల్ ఇట్స్ గివింగ్ ఎన్ ఎర్రర్ ఫర్ సమ్ రీజన్. ఇది డెఫినెట్గా కరెక్ట్ కోడే. యూ గైస్ కెన్ రిమెంబర్ దిస్ అండ్ ట్రై చెకింగ్ ఇట్ అవుట్ ఇన్ సమ్ AI or Google search it. But definitely ఇది పక్కా కరెక్ట్ కోడ్. I don't know why it's giving wrong. I'm skipping this as of now. You guys can check it out later using some Google search or AI tools. Please let me know if someone gets fixed it. But I'm sure that this would be the correct code. Okay. So let me go with the other lines instead of going for iPlot, which are where am I? iPlot. మీరు గూగుల్ చేస్తున్నారా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరిని. ఇఫ్ సమ్మన్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇఫ్ సమ్మన్ గెట్ ఇట్, జస్ట్ లెట్ మీ నో. స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఐ జస్ట్ మూవ్ ఆన్. డన్. Okay, I'm considering it as done and I'm leaving it over just like this. Make good reference control కాబట్టి. And then I'm importing some graphing tools. Plotly, input plotly dot graph objects, graph underscore objects as go, and then df underscore stocks అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అండ్ దాని ఈ వేరియబుల్లో లెట్ మీ యూజ్ px. మన ప్లాట్లో మనం pxలో డిఫైన్ చేసుకున్నాం కాబట్టి px డాట్ డేటా. సో ఇవన్నీ ఇన్బిల్ట్ డేటా సెట్స్ అనమాట, స్టాక్స్.
So I'll be using this and then loading the stocks dataset which is internally stored. And just give yeah. సో మనకి ఇప్పుడు స్టాక్స్ డేటా మొత్తం లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ లైన్ ప్లాట్ చేసుకుందాం. px డాట్ లైన్ ఆఫ్ pf అండర్స్కోర్ స్టాక్స్ x is equals to df అండర్స్కోర్ స్టాక్ని మనం లోడ్ చేసుకుందాం. అండ్ x ప్లేస్లో లెట్స్ సే x అనేది డేట్ తీసుకుందాం. y అనేది లెట్స్ గివ్ ఇట్ యాజ్ సమ్ స్టాక్ లెట్స్ సే గూగుల్ స్టాక్ ప్రైస్. సో ఇలా గూగుల్ని ప్రింట్ చేద్దాం, గూగుల్ స్టాక్ ప్రైస్ ప్రింట్ చేసుకుందాం. సో ఇది ఒక సింపుల్ లైన్ చార్ట్ ప్రింట్ చేసుకుంటుంది గూగుల్ స్టాక్స్ది ఓవర్ టైం, ప్రైస్ ఓవర్ టైం. ఎక్స్ అనేది డేట్, వై అనేది మన స్టాక్ ప్రైయారిటీ. మనం డేట్ వర్సెస్ గూగుల్ ప్రైస్ ప్లాట్ చేస్తూ ఉంటాం. లోడ్ అవ్వట్లేదు ఇంకా. ఓకే, అది లోడ్ అయినప్పుడు చూద్దాం. అండ్ దెన్ px డాట్ ఐ థింక్ నేను గూగుల్ కొలాబ్ వాడుతున్నా కదా, మేబీ అది ఇష్యూ ఉండొచ్చు బికాజ్ వీఆర్ ట్రైంగ్ టు రన్ అవుట్ థింగ్స్ ఇన్ ఆఫ్లైన్. I can switch to Jupyter Notebook for better performance, but yeah, I'm continuing in this right now. You guys can try it out the same thing in Jupyter Notebook. You won't face any problems, I think. అండ్ సిమిలర్గా ఇప్పుడు లెట్స్ సే నేను మల్టిపుల్ స్టాక్స్ తీసుకుంటా. గూగుల్, యాపిల్, టైటిల్ గూగుల్ అండ్ యాపిల్ స్టాక్ ప్రైస్, ఇవి రెండు కంపేర్ చేసుకుంటా. గూగుల్ ఇంకా యాపిల్ స్టాక్ ప్రైజెస్ ఆన్ ద సేమ్ చార్ట్, లైక్ కంపేర్ చేసుకోవడానికి టూ లైన్స్ డ్రా చేస్తుంది. అండ్ ఈవెన్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. Still, let me switch. Hello. Okay, thank you. సో గాయస్, ఇక్కడ చూపించట్లేదు బికాజ్ ఐ థింక్ నేను గూగుల్ కొలాబ్ వాడుతున్నాను కాబట్టి అనుకుంటా మనకు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ టు VS Code ఆర్ Jupyter Notebook. షూర్. ఏ కోడ్ని ఫస్ట్ సెల్నా లేకపోతే ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అదా? ఓకే, షూర్. ఇప్పుడే చేయను. ఓకే, మెయిల్ ఐడి చెప్పు బ్రో. Kalyan 24252 @gmail.com. Yes, sent. Yeah. And then VS Code open చేస్తాను నేను మొత్తం. బికాజ్ జనరలీ ప్లాట్లీ అనేది ఆఫ్లైన్కి ఆఫ్లైన్ యూసేజ్కే జనరల్గా ప్రిఫర్ చేస్తారు. ఐ థింక్ అదే ఇష్యూ అయి ఉండొచ్చు అకార్డింగ్ టు మీ.
ఇప్పుడు ఇది రన్ అవుతుంది. నా ఇంటర్నెట్ ఇష్యూ లేకపోతే నోట్బుక్ ఇష్యూ అర్థం కావట్లేదు. చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఇప్పటికీ లోడ్ అయినా ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వితౌట్ ఎనీ ఎర్రర్, బట్ ఇక్కడ నీకు అవుట్పుట్కి స్పేస్ కూడా తీసుకుంది కానీ ఇట్స్ నాట్ షోయింగ్ ద ఇమేజ్. సంథింగ్ నా ఇంటర్నెట్ ఇష్యూ అయ్యచ్చు. బికాస్ జస్ట్ ఈ ఇంపోర్ట్స్కి మాత్రమే ఇది ఆల్మోస్ట్ లైక్ 1 minute తీసుకుంటుంది. చూడండి ఇక్కడ వర్క్ అయింది బికాజ్ అది కొలాబ్ ఇష్యూ. సేమ్ కోడ్ వి జస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఓవర్ హియర్. నేను జస్ట్ ఇప్పుడు df_1 అప్లోడ్ చేసినా కానీ అయిపోతుంది. ఈవెన్ దిస్ విల్ వర్క్ నౌ. ఇందాక మనకు వచ్చిన ఇష్యూ అదే కదా. ఇట్స్ జస్ట్ లైక్ ద ఎన్వైర్న్మెంట్ విచ్ యూఆర్ వర్కింగ్ విత్. సో పిఎస్ కోడ్ అంటే మనం ఆఫ్లైన్లో వర్క్ చేస్తున్నాం కదా. సో df_1 అండ్ దెన్ ఐప్లాట్. మీకు ఇక్కడ 3 ప్లాట్స్ వచ్చేసాయి. ఇక్కడ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇందాక ప్లాట్కి ఐప్లాట్కి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ ప్లాట్లో నేను ఐ కాంట్ ఇంటరాక్ట్ ఓవర్ హియర్, బట్ ఇక్కడ ఐ కెన్ ఇంటరాక్ట్. కోడ్ చూసుకోవచ్చు. ఓకే ఈ పాయింట్లో ఎలా ఉంది, ఈ పాయింట్లో ఎలా ఉంది. ఇక్కడ మార్కర్స్ పెట్టుకుంటే మోడ్ ఈక్వల్స్ మార్కర్ పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఏబిసిడి అండ్ దెన్ నాకు జూమ్ చేసుకోవాలనుకుంటే ఐ కెన్ జూమ్ ఇట్. నాకు స్పెసిఫిక్ పార్ట్ ఏదైనా కావాలనుకున్నాను అనుకో నేను జస్ట్ ఇలా జస్ట్ యూజ్ దిస్. ప్లస్ చేసుకోవాలనుకుంటే ప్లస్ చేసుకోవచ్చు. జూమ్ ఈ పార్ట్ నేను చూడాలనుకుంటే ఈ పార్ట్ని జూమ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ దిస్. ఆటో స్కేల్ అనమాట నార్మల్ అయిపోతుంది. అండ్ దెన్ మెనీ మోడ్ రీసెట్ యాక్సెసెస్ ఏమైనా మీరు మోడిఫై చేసుకుంటే, అండ్ దెన్ స్నాప్షాట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది. సో ఇక్కడ ఇంకా చాలా మీకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. సో ఐప్లాట్కి ప్లాట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా, ఇంటరాక్టివిటీ. అండ్ దెన్ మన ప్లాట్లీ డాట్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ గో అని చెప్పేసి అది టేక్ దిస్ ఇంపోర్ట్ దిస్ లైబ్రరీ. అండ్ దెన్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ కోసం అది గో లాగా ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇది మీకు చెప్పాను కదా స్టాక్స్ డేటాను లోడ్ చేసుకుంటున్నాం, ఇన్బిల్డ్ స్టాక్స్ డేటా. అండ్ దెన్ ఓన్లీ గూగుల్ది డేట్తో పాటు అండ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. సో డేట్ ప్రకారంగా గూగుల్ స్టాక్ ప్రైస్ అనేది ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ. అక్కడ గూగుల్ స్టాక్ ప్రైస్ వాల్యూ అది డేట్ బట్టి. సో ఒకవేళ నాకు గూగుల్ది యాపిల్ది రెండు కంపేర్ చేయాలంటే వైలో 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. సో గూగుల్ది యాపిల్ది అకార్డింగ్ టు డేట్ బట్టి అవి రెండు ఇలా లైక్ రెడ్లో అనేది యాపిల్, బ్లూలో అనేది గూగుల్. సో డిఫరెన్స్ ఇలా మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు ఒక కస్టమ్ ప్లాట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు విత్ లైక్ సేమ్ నా వేరియబుల్ పేరు ఫిగ్. అండ్ దెన్ మనం గో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, లైక్ యాజ్ గో ప్లాట్లీ డాట్ గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ గో. గ్రాఫ్ ఆబ్జెక్ట్స్ కోసం go dot figure and it's executed. సో ఇదేంటంటే ఒక ఎంప్టీ చార్ట్ క్రియేట్ చేసుకుంటుంది, లైక్ 1 line at a time ఒకటి యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ట్రేసెస్ యాడ్ చేసుకుందాం. ఫిగ్ అనే దాంట్లో మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఫిగ్ని యూజ్ చేద్దాం. ఫిగ్ డాట్ యాడ్ అండర్స్కోర్ ట్రేసెస్ ఆఫ్ లెట్స్ సే స్కాటర్ అనుకున్నాం. go dot scatter ఆఫ్ x is equals to ఏమిద్దాం మనం df_stocks లోడ్ చేస్తున్నాం కదా, df_stocks అనే మనం డేటా ఫ్రేమ్ పాస్ చేస్తున్నాం ఎక్స్ కాలంలో. అండ్ దెన్ ఒట్టిది ఎలా పాస్ చేస్తుంది, నేను డేట్ కదా యాక్సెస్ చేసుకోవాల్సింది, మనం దాంట్లో డేట్ యాక్సెస్ చేసుకుంటాం. అండ్ దెన్ వైలోంచి నాకేం కావాలి, వైలో df_stocks నుంచి టోటల్ యాక్సెస్
యాక్సెస్ సమ్ స్టాక్, లెట్స్ యాపిల్ అనుకుందాం, ఏఏపిఎల్. ఇది టింకర్ కోడ్ అనమాట. ఏఏపిఎల్ అనేది యాపిల్కి, గూగుల్కి GOOG అట్లా. యా యా హలో. ఓకే ఓకే. యా, సో యాపిల్. ఇంకా నాకేం కావాలి, లెట్స్ సే నా మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాప్స్ తీసుకున్నాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు లైన్స్ అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమో యాపిల్ ఇచ్చేద్దాం బెస్ట్. ఇప్పుడు రన్ చేద్దాం. సో దీనివల్ల ఏంటంటే గో డాట్ స్కాటర్ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మోడ్. ఓకే యా పర్ఫెక్ట్. అండ్ దీన్ని క్లోజ్ చేయాలి కదా మళ్ళీ. సో ఇక్కడ మనకి గో డాట్ స్కాటర్ అనేది ఒక లైన్ యాడ్ చేస్తుంది, మోడ్ అనేది లైన్స్ లాగా జస్ట్ పాయింట్స్ లేకుండా జస్ట్ ఒక లైన్ లాగా ఇచ్చాను. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్ అని ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇది ఒక లెజెండ్ లాగా జస్ట్. ఓకే, అండ్ లెట్స్ గో విత్ మార్కర్స్ ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు సేమ్ అదే కాపీ దిస్ అండ్ దెన్ ఇప్పుడు అమెజాన్ స్టాక్ చూద్దాం అనుకున్నాం విత్ లైన్స్ ప్లస్ మార్కర్స్. అంటే ఇప్పుడు జస్ట్ లైన్ అక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నాకు మార్కర్స్ కూడా కావాలనుకుంటే మార్కర్స్ యాపిల్ బదులు అమెజాన్. అండ్ అమెజాన్ టింకర్ కోడ్ వచ్చేసి AMZ. యా, సో మనకి లైన్స్ ప్లస్ మార్కర్స్ కూడా వచ్చాయి. యాపిల్ ఇంకా అమెజాన్ రెండు వచ్చింది. అమెజాన్ అనేది ఇప్పుడు మనకి రెడ్తో ఇచ్చాము విత్ డాట్స్ లైక్ మార్కర్స్ అండ్ దెన్ బ్లూ అనేది యాజ్ యూజువల్ యాపిల్ మనం పైన డిక్లేర్ చేసాం కదా జస్ట్ నార్మల్ లైన్స్తో. గెట్ దిస్. సో ఇక్కడ మనం యాడ్ ట్రేసెస్తో యాడ్ చేస్తాం అన్నీ. అండ్ దెన్ లెట్స్ ఇప్పుడు గూగుల్ కావాలి, నేను కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటా అనుకున్నాను. ఇంకా మోడిఫికేషన్స్ లెట్స్ టేక్ లైక్ ఈవెన్ మోర్ కస్టమైజేషన్స్. ఎలా చేద్దామంటే ఈసారి గూగుల్ది GOOG అండ్ దెన్ మనం నేమ్ గూగుల్ మార్చుకున్నాం. ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ని ఎక్కడ యాడ్ చేస్తానంటే నేమ్ గూగుల్ తర్వాత లైన్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, అది కాల్ చేసుకొని టెక్స్ట్ లోపల ఏమైనా ఇచ్చుకోవాలి. ఆ కలర్ మోడిఫై చేసుకోవాలని ఉంది లెట్స్ సే. సో కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాబ్రిక్ అనే కలర్ ఉంటుంది, అది యూజ్ చేద్దాం. అండ్ దెన్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 2 డాష్ తీసుకుంటాం విత్ డాష్ డాట్. సో ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్స్తో మనకి ఈ మోడిఫికేషన్ వస్తుంది. ఇది మన గూగుల్ డాష్డ్ ఉన్నాయి చూడండి ఇక్కడ లైన్స్, డాష్డ్ డాట్. అండ్ కలర్ మనం బ్రిక్ రెడ్ ఇచ్చాం లైక్ ఫైర్ బ్రిక్. విడ్త్ ఇచ్చాం. సో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ కస్టమైజ్ ద లుక్. అండ్ దెన్ ఇంకా స్టైలింగ్ వేసుకుందాం అనుకున్నాం అనుకో, లెట్స్ సే ఫెగ్ డాట్ అప్డేట్ లేఅవుట్ అండ్ ఎక్స్ యాక్సిస్ని అప్డేట్ చేసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ని కస్టమైజేషన్స్ లెట్స్ సే ఏం బాగా చేసుకున్నామంటే టెక్స్ట్ కాల్ చేసి దాని లోపల కస్టమైజేషన్స్ మీకు ఏమేమి కావాలో అన్నీ రాసుకోవచ్చు. షో లైన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ దెన్ షో గ్రిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ దెన్ షో టికబుల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, టిక్ లేబుల్స్ షో టిక్ లేబుల్స్ అనేది కూడా ట్రూ ఇచ్చేద్దాం. అండ్ దెన్ లైన్ కలర్ సో ఇది ఎలా అయినా ఇచ్చేయచ్చు, కలర్ ఇచ్చేయచ్చు, లేదంటే RGB లాగా ఇచ్చేయచ్చు, RGB ఆఫ్ అని చెప్పేసి మనకి ఏదో ఒక వాల్యూస్ లైక్ 204 లెట్స్ RGB 3 కలర్స్ వచ్చేస్తాం. అండ్ దెన్ వన్స్ ఇట్స్ డన్ మనం లైన్ విడ్త్ లాంటివి ఇచ్చుకోవచ్చు. అండ్ వన్స్ దిస్ డన్ మనం లైన్ విడ్త్ లాంటివి ఇచ్చుకోవచ్చు. లైన్ విడ్త్
let's stick with 2, and then ticks outside పెట్టుకుందాం. అవుట్సైడ్ ఇన్సైడ్ రెండు స్విచెస్ ఉంటాయి. అండ్ టిక్ ఫాంట్ అని ఇంకోటి ఉంటుంది మనకి, టిక్ ఫాంట్. ఇవన్నీ ఆప్షనల్, మీకు ఇవన్నిట్లో నీకు ఏవేవి నచ్చుతున్నాయి అవన్నీ చూసుకొని నీ కస్టమైజేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు జస్ట్ ఈ పేర్లు టిక్ ఫాంట్ లైవ్ పారామీటర్స్ ఉంటాయి, వాటిలో ఏది చేస్తే అలా వస్తుంది అది మాత్రం మనకు గుర్తుంటే చాలు. మనకి ఏది కావాలంటే అది లైక్ గూగుల్ అండ్ విల్ జస్ట్ చెక్. ఏరియల్ ఫాంట్ తీసుకున్నాం అనుకున్నాం ఫ్యామిలీలో. అండ్ దెన్ సైజ్ వచ్చేసి లెట్స్ గో 12. అండ్ దెన్ కలర్ మళ్ళీ వీటికి కూడా లైక్ టిక్ ఫాంట్ కూడా కలర్ ఉండాలి. మళ్ళీ ఆర్జీబీలో లెట్స్ 82. ఓకే, సో ఇప్పుడు నీకు ఇవన్నీ డిఫైన్ చేసేసుకున్నావు. అండ్ దెన్ కామా, దిస్ కామా అండ్ ఇది క్లోజ్ అయ్యే ముందు ఫోర్ దిస్ వై యాక్సెస్ డిఫైన్ చేసుకున్నాను. వై యాక్సెస్, సో నేను వై యాక్సెస్ కూడా సేమ్ టెక్స్ట్ ఇస్తా, బేసిటీ. అండ్ దెన్ షో గ్రేడ్, దానికి ట్రూ ఇచ్చా కదా, నేను ఫాల్స్ ఇద్దాం. షో గ్రేడ్ ఫాల్స్. షో గ్రిడ్ ఫాల్స్. నెక్స్ట్ జీరో లైన్ కూడా ఫాల్స్ ఇచ్చేద్దాం. అండ్ దెన్ షో లైన్, ఇలాంటి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, దానికి అన్నీ మనం ట్రూ ఇచ్చాం, దీనికి అన్ని ఫాల్స్ ఇచ్చేస్తాం. షో లైన్ కూడా ఫాల్స్. అండ్ దెన్ షో టికబుల్స్ కూడా అక్కడ ట్రూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ టిక్ లేబుల్స్ కూడా ఫాల్స్ ఇచ్చేద్దాం. టిక్ లేబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో డిఫరెన్స్ మనకు తెలుసుకోవడానికి బేసికలీ వీటి వల్ల. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఫాంట్ టెక్స్ట్ క్లోజ్ చేసుకొని కామా ఆటో సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. అండ్ దెన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్. ఆటో ఎక్స్పాండ్ కూడా మనం ఫాల్స్ చేసేద్దాం. ఆటో ఎక్స్పాండ్ అయినా చూసారు కదా, ఆటో ఎక్స్పాండ్ ఫాల్స్. అండ్ సో దీనికి L is equals to 100, left 100, right 20. ఆటో ఎక్స్పాండ్ ఇది జనరల్గా లైక్ మార్జిన్ లెఫ్ట్ 100, రైట్ 20, టెక్నాలజీ 110 అనుకున్నాం. Take these values and let's close this with show legend కావాలి మనకి. और దీనికి క్లియర్ చేద్దాం, ఎందుకంటే దానికి క్లియర్ తీసుకున్నాం కదా డిఫరెన్స్ తెలియడానికి. అండ్ దెన్ ప్లాట్ బీజీ కలర్ వైట్ అయినా కలర్ వచ్చుకున్నాం. సో లెట్స్ క్లోజ్ దిస్ అండ్ దెన్ ట్రై టు రన్ దిస్. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ 1 ఇచ్చాము, షో యాక్సెస్ ఒకదానికి ఫాల్స్ ఇచ్చాము. అంటే వై యాక్సెస్ అందుకే మీకు కనపడట్లేదు, మనం షో యాక్సెస్ కూడా ఫాల్స్ ఇచ్చేసాం కదా. అవన్నీ ఓన్లీ మనకు ఉన్నవన్నీ ఎక్స్ రిప్రజెంటేషన్స్ మాత్రమే ఉన్నాయి, అందుకే వై అనేది కంప్లీట్గా ఫేడ్ ఆఫ్ అయిపోయింది. సో ఇట్లా మనం ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ని కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ యా జస్ట్ హ్యావ్ ఎ గ్లింప్స్. మీకు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అలవాటు అయిపోతాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా ఈవెన్చువల్లీ. సో ఇప్పుడు ఇంకో డేటా సెట్ని తీసుకున్నాం. లెట్స్ గ్యాప్ మైండ్ డేటా అని ఒకటి ఉంటుంది, TF_US అనేది ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటున్నాం. tx.data.gapminder query of country, let's say కంట్రీ వాల్యూ. ఆ డేటా సెట్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఆ డేటా సెట్ నేను ఆల్రెడీ చూశాను. యునైటెడ్ స్టేట్స్ అని ఇద్దాం. యునైటెడ్ స్టేట్స్, ఓకే. సో యునైటెడ్ స్టేట్స్ అని ఒక వాల్యూ తీసుకున్నాం. అండ్ దీంట్లో సింగిల్ కొటేషన్ మార్క్స్ కవర్ చేయాలిగా, బికాజ్ ఇది కూడా కష్టం.
సో ఇదేం చేస్తుంది అంటే గ్యాప్ మైండెడ్ డేటాను లోడ్ చేస్తుంది. మనం ఫిల్టర్ చేస్తున్నాం రోస్ని, కంట్రీ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఉంటుందో అది మాత్రమే చూపి అని చెప్పేసి. సో ఇదేంటిదంటే లైక్ DF_US ఇప్పుడు ఏముంటుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీడిపి డేటా యూఎస్ మొత్తంలో దాన్ని బట్టి డిఫరెంట్ ఇయర్స్కి ఆ డేటా అనమాట జనరల్గా. ఇది ఇప్పుడు ఒక బార్ ప్లాట్ చేద్దాం. PX బార్ ఈజ్ ఈక్వల్స్ టు PX బార్ ఆఫ్ DF_US ఎక్స్ యాక్సిస్లో ఇయర్స్ తీసుకున్నాం. మనం కంపేర్ చేయాలనుకునేది చేద్దాం అనుకునేది ఏంటిది, లెట్స్ సే పాపులేషన్ POP. ఎక్స్ వాల్యూ ఇయర్స్ కాదు, ఇయర్స్. యా, సో ఇయర్ బట్టి పాపులేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాం అనమాట. ఇది ఒక బార్ చార్ట్. హారిజాంటల్ యాక్సిస్ అనేది టైమ్, వర్టికల్ బార్స్ అనేది పాపులేషన్ వాల్యూస్. ఓకే, పాపులేషన్ ఇయర్స్ అండ్ ఇంటరాక్టివ్. ఇదే డిఫరెన్స్ అనేది ప్లాట్లీలో. మనకు అవి మ్యాట్ప్లాట్లీ పని కూడా మనం చేయట్లేదు కదా. అండ్ స్టాక్డ్ బార్ చార్ట్ ఆఫ్ టిప్స్ బై జెండర్ అంటే ఏంటో చూపిస్తుంది. జెండర్ బట్టి DF_టిప్స్ మనం మన టిప్స్ చూసాం చూడండి. దాంట్లో జెండర్ బట్టి లైక్ మేల్ ఎవరికి ఎంత టిప్స్ వస్తున్నాయని చెప్పేసి PX.data.tipsని లోడ్ చేసుకుంటున్నాం, టిప్స్ డేటాని. సో వి లోడెడ్ దిస్ అండ్ దెన్ PX.bar చార్ట్, దానికి ఒక బార్ చార్ట్ ఫామ్ చేద్దాం. PX.bar ఆఫ్ DF_tips అనేది మేము డేటా లోడ్ చేసుకున్నాం, పాస్ చేసుకున్నాం డేటాని. లోడ్ చేసుకున్న తర్వాత X ఈజ్ ఈక్వల్స్ టు డే, దాంట్లో పారామీటర్స్ ఏమేమి ఉన్నాయో అవి యాక్సెస్లో రిప్రజెంట్ చేసుకున్నాం. Y అనేది టిప్, ఏ రోజు ఎంత టిప్ వచ్చింది, Y టిప్. అండ్ దెన్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం సెక్స్ బట్టి రిప్రజెంట్ చేసుకున్నాం కదా ఆ రోజు. సో అండ్ దెన్ టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ ఏదో ఒకటి టిప్స్ బై జెండర్ అనుకున్నాం. సో ఏదైనా టైటిల్ అనుకున్నాం, టిప్స్ బై జెండర్. అండ్ లెట్స్ పాస్ ఇట్ లేబుల్స్ మనం టిప్ అంటే ఏంటిది, టిప్ అమౌంట్ లేబుల్ చేస్తున్నాం, జస్ట్ నథింగ్. టిప్ అమౌంట్. అండ్ దెన్ వైలో మనకి డే కదా, సో డేకి ఎక్స్లో డే కదా, సో డేని ఏమైనా లేబుల్ చేద్దామంటే డే ఆఫ్ ద వీక్. జస్ట్ నీకు ఎలా కనపడాలనుకుంటున్నావు గ్రాఫ్లో అని అంతే, ఇవన్నీ పేర్లు. సో దట్స్ ఇట్. దెన్ రన్ చేసి చూద్దాం. సో ఈజ్ ఇట్ బెటర్, ప్లాట్లీ రిప్రజెంటేషన్ బెటర్ అని చెప్పి మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూస్తే లైక్ ఎక్కడైతే మీరు పాయింట్ చేస్తారో సెక్స్ మెయిల్, రెడ్ అనేది మెయిల్ కాబట్టి డే ఆఫ్ ద వీక్ సాటర్డే, టిప్ అమౌంట్ 2.64. కిందకి దించు, నీకు మొత్తం వాల్యూస్ అన్ని డిఫరెంట్ అన్నీ కనపడుతుంటాయి. యూ కెన్ హోవర్, యూ కెన్ గెట్ థింగ్స్. సో ఇలా అనమాట. అండ్ దెన్ ఇప్పుడు స్టాక్డ్ చూసాము ఇప్పుడు, అంటే ఒక దాని మీద ఒకటి పెట్టాను లైక్ స్టాకింగ్ కదా, లైక్ ఆన్ టాప్ ఆఫ్ ఫీమేల్ మనం మెయిల్స్ పెట్టాం. ఇప్పుడు గ్రూప్డ్ బార్ చార్ట్ చూపిస్తారు అలానే. PX.bar ఆఫ్ DF_tips డేటాని తీసుకున్నాం. మనం X ఈజ్ ఈక్వల్స్ టు సెక్షన్ ఇద్దాం. Y అనేది లెట్స్ సే టోటల్ బిల్ అనే పారామీటర్స్. సో ఇదంతా మన డేటా సెట్లో ఒక కాలం నుంచి ఉంటే ఆ కాలం నుంచే తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇది డేటా సెట్ చూసాము, లైక్ ఏ వర్క్ ఆన్ ఇట్. అండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ స్మోకరా కాదా అనే దాన్ని బట్టి తీసుకున్నాం. లెట్స్ సే స్మోకర్. అండ్ దెన్ బార్ మోడ్ గ్రూప్ అని చెప్తున్నాం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ బార్ చార్ట్ మనకి టోటల్ బిల్ అమౌంట్ బై జెండర్తో కేటగరైజ్ చూపిస్తుంది, సెపరేటెడ్ బై స్మోకింగ్ స్టోరీస్. స్మోక్ చేస్తున్నారా లేదా అనేది, స్మోకర్ ఎస్ ఆర్ నో అనేది మనం ఇప్పుడు రిప్రజెంట్ చేసాం. వాడు స్మోకర్ అయితే ఎంత టోటల్ బిల్ చేస్తున్నాడు, లైక్ ఇక్కడ చూస్తే లైక్ ఇఫ్ ఈజ్ ఎ స్మోకర్, నో. అండ్ దెన్ ఈజ్ ఎ మేల్
and then his total bill is like on an average his total bill is like huge. అండ్ బార్ మోడ్ గ్రూప్ అంటే ఏంటంటే సైడ్ బై సైడ్ చూపిస్తుంది మనకి ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ డు వి సే స్టాక్డ్. ఎందుకంటే ఇవి ఫీమేల్వి, ఇవి మెయిల్వి. మనం వాటిలో ఎలా కేటగరైజ్ చేస్తాం, వాడు స్మోకరా కాదా, ఫీమేల్ స్మోకరా కదా, అట్లా అలా కేటగరైజ్ చేసుకున్నాం. సో దీన్ని గ్రూప్డ్ అంటారు, గ్రూప్డ్ బార్ చార్ట్స్. నేను ఒకటే దగ్గర గ్రూప్ చేసి పెట్టేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్డ్. అండ్ దెన్ పాపులేషన్ బార్ చార్ట్ అని చెప్పి యూరోప్ ఒక డేటా సెట్ ఉంటుంది. మళ్ళీ లెట్స్ సే డిఎఫ్ అండర్ స్కోర్ యూరోప్ అని డిఫైన్ చేసుకున్నాం. ఈ డేటా సెట్ని లోడ్ చేసుకున్నాం. px డాట్ డేటా డాట్ గ్యాప్ మైండర్ ఇలా లోడ్ చేసుకుంటాం మనం జనరల్గా. లైక్ ఏదైనా స్పెసిఫిక్గా తీసుకోవాలనుకున్నప్పుడు క్వైరీ స్పెసిఫిక్గా తీసుకుందాం అనుకుంటున్నాం. స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు ఇలా క్వైరీ ఇస్తాం, అంటే నాకు ఈ కండిషన్ ఫాలో అయ్యేటట్టుగా నాకు డేటా ఇవ్వు అని. కాంటినెంట్ నేను ఓన్లీ యూరోప్కి తీసుకుందాం అనుకుంటున్నాను. యూరోప్ అండ్ సింగిల్ కోట్స్లో క్లోజ్ చేయాలి ఎప్పుడైనా వాల్యూ అనేది. యూరోప్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా ఇయర్ అనేది 2000 ఈజ్ ఈక్వల్స్ టు 2007 అండ్ ఇయర్ అనేది 2007 అండ్ లెట్స్ సే పాపులేషన్ అనేది నాకు గ్రేటర్ దాన్ 2.36 అని అక్కడ మెన్షన్ చేస్తుంది. లెట్స్ కన్సిడర్ దట్ ఓన్లీ 2.86 అంటే లైక్ సమ్ వాల్యూ ఆఫ్టర్ సమ్ డిజిట్స్ మనకి తో రిప్రజెంట్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్లో. సో ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే నేను చూద్దాం అనుకుంటున్న డేటా. సో అది నేను డిఎఫ్లో స్టోర్ చేసుకున్నా. లైక్ 2.36 అంటే ఏంటంటే 2 × 10⁶ అని, విచ్ ఈజ్ 2 మిలియన్. సో 2 మిలియన్ కంటే ఎక్కువ ఉన్న పాపులేషన్స్ మాత్రమే నేను చూద్దాం అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ కాంటినెంట్ యూరోప్ అండ్ ఇయర్ అనేది 2007. సో ఈ డేటా నేను తీసుకుంటాను. అండ్ లెట్స్ హ్యావ్ అవర్ ఫిగర్. సో ఫిగ్ px డాట్ బార్ చార్ట్ కదా మనం ప్లాట్ చేయాలనుకునేది. అండ్ డిఎఫ్ డాట్ అండర్స్కోర్ యూరోప్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. డిఎఫ్ అండర్స్కోర్ యూరోప్ తన వై అనేది మనకి పాపులేషన్ అండ్ ఎక్స్ అనేది లెట్స్ సే కంట్రీ. అండ్ టెక్స్ట్ అనేది పాప్ ఇద్దాం, కలర్ అనేది కంట్రీ ఇద్దాం. అది ఇంటర్చేంజ్ అనేది చేసుకోవచ్చు, ఎలా ఇచ్చినా ఏం కాదు, జస్ట్ అది రిప్రజెంటేషన్ కోసమే. కలర్ కంట్రీ. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క బార్ కంట్రీ అండ్ దెన్ హైట్ అనేది పాపులేషన్. ఓకే యా. సో ఇక్కడ మీకు ఎక్స్ చూసుకుంటే కంట్రీ లైక్ కంట్రీతో ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఈచ్ బార్ ఈజ్ ఏ కంట్రీ, లైక్ ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు కింద డిటర్మైన్ చేసి ఉంటుంది. అండ్ వై అనేది యాక్సెస్లో ఇక్కడ పాపులేషన్ అనేది, ఈ వై అనేది ఈ వర్టికల్గా ఉన్నదంతా పాపులేషన్ ఒక్కో కంట్రీకి. అండ్ టెక్స్ట్ అనేది ఇచ్చాం చూడండి, ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఇచ్చినది లైక్ పాపులేషన్ అనేది మనం టెక్స్ట్తో ఇచ్చాం, లైక్ పిఓపి. పాపులేషన్ నెంబర్ అనేది ప్రతి ఒక్క బార్ మీద మీకు డిస్ప్లే ఉంది ఇక్కడ టెక్స్ట్తో. గోట్ ఇట్. అండ్ దెన్ కలర్ ఏంటిది, ప్రతి ఒక్క బార్కి ఒక యూనిక్ కలర్ ఉంది కదా, అది కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. మనం అలా ఇచ్చుకున్నాం, లైక్ ఎల్లో అంటే ఫ్రాన్స్. అండ్ నెంబర్ అనేది మనం పాపులేషన్కి టెక్స్ట్ అని ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ లాగా. సో ఈ విజువలైజేషన్స్ అనేది మీకు చాలా బెటర్గా అనిపించు, లైక్ ఇప్పటిదాకా చూసిన విజువలైజేషన్స్ అనేటికంటే. ఇంటరాక్ట్ యాజ్ యూజువల్, డౌన్లోడ్ ఆల్ దిస్ స్టఫ్ యూ కెన్ డూ. లాసో సెలెక్ట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో ఇలా యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ దెన్ లెట్స్ గో ఫర్ ఒకవేళ పాపులేషన్ లేబుల్స్ యాడ్ చేయాలనిపించింది అనుకో, ఫిగ్ నీకు ఏదైనా ఒక ఫిగర్ ఫామ్ చేసినప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నావు, అప్డేట్ అండర్స్కోర్ ట్రేసెస్. మామూలుగా అయితే యాడ్ ట్రేసెస్ కదా, అప్డేట్ చేయాలనుకున్నప్పుడే అప్డేట్ ట్రేసెస్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకున్నాను, సపోజ్ టెక్స్ట్ టెంప్లెట్ యాడ్ చేసుకుంటాను నేను. టెక్స్ట్ టెంప్లెట్ యా ఈక్వల్స్ టు టెక్స్ట్ టెంప్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను పర్సెంటైల్ టెక్స్ట్ ఒక 2 పాయింట్స్ పక్కన పెట్టుకుంటే యా.
సో దీనికి అర్థం ఏంటిదంటే టెక్స్ట్ టెంప్లెట్ దానికి అర్థం అంటే లైక్ ఇట్ రౌండ్స్ ద నెంబర్. లైక్ ఇప్పుడు 220 అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ మనకి. సో అలా ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ 20 లైక్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అట్లా చూపించే బదులు మనం 20 అని చెప్పిస్తాం కదా. అందుకు ఆ రిప్రజెంటేషన్ టెక్స్ట్ మనం 2.2sలో పెట్టేస్తున్నాము. అండ్ దెన్ మనం టెక్స్ట్ పొజిషన్ ఇద్దాం. టెక్స్ట్ పొజిషన్ లెట్స్ గివ్ అవుట్ సైడ్. అండ్ ఈ రిప్రజెంటేషన్ వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన టెక్స్ట్ అంతా మనం తీసేసి ఇక్కడ పైన రిప్రజెంటేషన్లో చేసాం. ఆ వాల్యూస్ అన్నింటి రౌండ్ ఆఫ్ చేసేసి, ఈ వాల్యూస్ ఉన్నాయా ఇవి రౌండ్ ఆఫ్ చేసేసి మనం .2sకి అంటే 61 వరకే మాత్రమే .2s అంటే. సో 61M అలా కన్వర్ట్ చేసి పైన పెట్టేస్తున్నాం. ఇది ఇంకా బెటర్ ఉంది కదా దీనికంటే రిప్రజెంటేషన్ అనేది కూల్. సో అలా కావాలనుకుంటే పాపులేషన్ వాల్యూ లెవెల్స్ నేను పైన అలా చేసుకోవాలనుకుంటే ఐ కెన్ డూ దిస్. టెక్స్ట్ టెంప్లెట్ టెక్స్ట్ పొజిషన్ అవుట్ సైడ్ అని పెట్టా. ఇన్సైడ్ కంటే ఇక్కడ ఇన్సైడ్ అంటే వీటి లోపల వస్తుంది. సో నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే టెక్స్ట్ లేబుల్స్ ఉన్నాయి కదా వీటన్నిటి కూడా ఫాంట్ సైజ్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మళ్ళీ fig.update లేఅవుట్ అండ్ దెన్ యూనిఫామ్ టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. యూనిఫామ్ టెక్స్ట్ _min సైజ్. మినిమం సైజ్ ఎంత అనుకుంటున్నాం, లెట్స్ సే మినిమం సైజ్ 8 కంటే తగ్గద్దు అనుకుంటున్నాం. యూనిఫామ్ టెక్స్ట్ మినిమం సైజ్ 8 అనుకుంటున్నాం. సో ఇది ఏమవుతుందంటే ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది అట్లీస్ట్ తన ఫాంట్ సైజ్ 8 ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ బార్ అనేది చాలా స్మాల్ ఉందనుకో ఈ టెక్స్ట్ ఫిట్ అవడానికి అది టెక్స్ట్ని హైడ్ చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. సో వాటికి తగ్గట్టు ఎలా కావాలంటే అలా వేరియబుల్ మినిమం అనేది మాత్రం 8 మెయింటైన్ అవుతుంది. ఈ లీస్ట్ సైజ్ ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే అది 8. ఓకే, సో అలా మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ని దాన్ని బట్టి లుక్స్ ఈవెన్ బెటర్. సో అలా లుక్స్ ఈవెన్ బెటర్. లైక్ స్మాల్ కనపడితే బెటర్ అనిపిస్తే లైక్ ఇట్ టేక్స్ సమ్ బెటర్ సైజ్. బట్ మినిమం అయితే 8 మెయింటైన్ చేస్తుంటుంది. అండ్ మీకు ఎక్సెస్ లేబుల్స్ని రొటేట్ చేయాలనిపిస్తుంది అనుకో, fig.update లేఅవుట్ అగైన్ లేఅవుట్ అండ్ x-axis _tick యాంగిల్ రొటేట్ చేయాలనుకుంటే. అండ్ లెట్స్ సే నాకు యాంగిల్ 45 degrees అనుకున్నాం, -45 లెట్స్ సే. స్లాంటెడ్గా రొటేట్ చేస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, స్లాంటెడ్గా మనకి 45 degrees రొటేట్ అయింది. లైక్ ఇదేంటంటే నేమ్స్ అనేవి చాలా లాంగ్ ఉన్నాయి అనుకో ఓవర్లాపింగ్ ప్రివెంట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా లైక్ x-axis మనం x-axis టిక్ యాంగిల్ అని చూస్తున్నాం -45కి ఇలా లైక్ జస్ట్ రొటేటెడ్ బై -45 degrees. సో దీనివల్ల ఏంటంటే నేమ్స్ అనేది ఒకవేళ ఓవర్లాప్ అవుతున్నాయా లేకపోతే టూ లాంగ్ ఉన్నాయి అనుకో క్లోజ్గా ఉండకుండా పక్కనే అనుకొని కలిసిపోతున్నట్టు అలాంటివన్నీ ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి మోడిఫికేషన్స్ మనం చేసుకోవచ్చు. అండ్ లెట్స్ టేక్ వన్ మోర్ డేటా సెట్ అండ్ పర్ఫార్మ్ ఫ్యూ మోర్ ఆపరేషన్. ఐరిస్ డేటా సెట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది లోడ్ చేసుకుందాం. అది కూడా ఒక స్టాండర్డ్ డేటా సెట్ అనమాట ప్లాట్లీలో. px.data.iris. ఓకే, లోడ్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు స్కాటర్ ప్లాట్ ఫామ్ చేసుకుందాం. px.scatter ఆఫ్ మనం లోడ్ చేసుకున్న డేటాని సాల్వ్ చేసుకున్నాం ఐరిస్. అండ్ దెన్ ఎక్స్ అనేది వీటిలో తెలుసా మీకు సెపల్ లెంత్ అవన్నీ ఉంటాయి. సో ఎక్స్ అనేది నేను లెట్స్ సెపల్ విడ్త్ అని పెట్టుకుంటా, sepal_width. అండ్ వై లెట్ మీ టేక్ it as sepal length. అండ్ కలర్కి ఏం రిప్రజెంటేషన్ తీసుకున్నామంటే స్పీషీస్ తీసుకున్నాం. స్పీషీస్తో కలర్ రిప్రజెంటేషన్ జరుగుతుంది. స్పీషీస్ అండ్ ఇంకేమేం చేయొచ్చు, సైజ్ మనం పెటల్ లెంత్ తీసుకున్నాం. ఓకే, అండ్ దెన్ హోవర్ డేటా కూడా పెట్టుకున్నాం. హోవర్ డేటా
ఐల్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ఓకే. హోవర్ డేటా నేను పాస్ ఓన్లీ పెటల్ విడ్త్, పాస్ మల్టిపుల్ థింగ్స్, నేను పెటల్ విడ్త్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది ఒక లైక్ ఇట్ క్రియేట్స్ లైక్ రియలీ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ స్కాటర్ ప్లాట్. సో మీరు జూమ్ ఇన్ లేకపోతే నాకు ఏమైనా స్పెసిఫిక్గా చూసుకోవాలనుకున్నప్పుడు ఇట్ వుడ్ బి బెటర్. మళ్ళీ రన్ చేసి లైక్ నార్మల్గా అయిపోతుంది అండ్ ఒక్కొక్కటి లైక్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి కలర్ స్పీచెస్ అని ఇచ్చామంటే కలర్ స్పీచెస్ అనేది అన్ని డిఫరెంట్ కలర్స్ రిప్రజెంటేషన్ జరిగింది. సైజ్ పెటల్ లెంత్ ఇచ్చాం కాబట్టి పాయింట్ సైజ్ లైక్ ఆ ప్రతి ఒక్క పాయింట్ సైజ్ అనేది మీకు పెటల్ లెంత్ బట్టి ఉంది. ఇక్కడ ఒక్కొక్క పాయింట్స్ చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్క పాయింట్స్ పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్న వాటి అన్నిటికీ పెటల్ లెంత్ ఎక్కువ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే అలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ హోవర్ డేటా ఎందుకు, లైక్ ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో లైక్ దాని పెటల్ విడ్త్ మనకు కనపడుతుంది. పెటల్ విడ్త్ ఓవర్ చేసినప్పుడు పెటల్ విడ్త్ కనపడాలని చెప్పి పెట్టాను. ఎందుకంటే ఇక్కడ దాకా అన్ని పాస్ చేసాం, అదొకటే మిస్ అయింది. సో అదొకటి వచ్చాము. ఇంకా ఏమన్నా ఉంటే రిమైనింగ్ ఫీచర్స్ అవి కూడా ఇక్కడ పాస్ చేసుకుంటే ఓవర్ చేసినప్పుడు అవి కూడా ఇక్కడ షో చేస్తాం మనకి. సో స్కాటర్ ప్లాట్ ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్డ్ స్కాటర్ ప్లాట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్కాటర్ ప్లాట్ని కూడా ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా ఫస్ట్ ఫిగ్ అనే వేరియబుల్లో గోడౌట్ ఫిగర్ లోడ్ చేసుకుందాం. ఇదేంటంటే ఒక బ్లాంక్ ఫిగర్ని లైక్ స్టార్ట్ చేస్తుంది. నా ప్లాట్ని ఎలా కావాలంటే అలా డీప్గా నేను మోడిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా ఇది చేయాలి మనం దానికి ఫిగర్. సో ఇదైతే ఇన్స్లైజ్ చేసేసుకున్నాం. అండ్ దెన్ నౌ ఇప్పుడు నేను మోడిఫికేషన్స్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫిగ్ డాట్ యాడ్ ట్రేస్తో యాడ్ అండర్స్కోర్ ట్రేస్ యాడ్ ట్రేస్ ఆఫ్ గో డాట్ స్కాటర్ ప్లాట్ కావాలనుకుంటే స్కాటర్. అండ్ దెన్ ఇప్పుడు నాకు ఎక్స్ అనేది డిఎఫ్ అండర్స్కోర్ ఐరిస్ డాట్ సెపల్ లెంత్ అనుకుందాం. సో సెపల్ విడ్త్ అనుకుందాం, సెపల్ విడ్త్. అండ్ వై అనేది నేను లెట్ మీ టేక్ సేమ్ ఫస్ట్ అగైన్ డిఎఫ్ అండర్స్కోర్ ఐరిస్. సెపల్ విడ్త్ తీసుకున్నాం కాబట్టి సెపల్ లెంత్ తీసుకుందాం. సెపల్ లెంత్ సో ఎక్స్ వై డిఫైన్ చేసేసుకున్నాము. సెపల్ లెంత్ సెపల్ విడ్త్ అని. అండ్ దెన్ మోడ్ అనేది మార్కర్స్ పెట్టుకున్నాం. మార్కర్స్ అంటే దగ్గర పాయింట్స్ ఉంటాయి. మోడ్ మార్కర్స్ పెట్టేసుకున్న తర్వాత మార్కర్ కలర్ కూడా మార్చుకోవచ్చు మనం దీంట్లో. మార్కర్ అండర్స్కోర్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ అండర్స్కోర్ ఐరిస్ డాట్ సెపల్ విడ్త్ అని పెట్టుకున్నాం. లైక్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఐ మీన్ సెపల్ విడ్త్ని మనం కలర్తో రిప్రజెంటేషన్ చేసుకుంటాం. కలర్ మార్చుకునే దాని నుంచి కూడా వెళ్ళగలిగి సెపల్ విడ్త్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం కలర్స్, లైక్ ఇక్కడ మనం స్పీచెస్ని మోడిఫై చేసినట్టు. అండ్ దెన్ సెపల్ విడ్త్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాం కలర్స్. అండ్ టెక్స్ట్తో మనం లెంత్, లైక్ ఇందాక చూసినట్టే కలర్ ఒకదానికి టెక్స్ట్ ఒకదానికి రిప్రజెంటేషన్. ఇప్పుడు టెక్స్ట్తో ఏవైతే రాస్తామంటే లైక్ పెటల్ లెంత్ తెచ్చుకున్నాం ఆర్ సెపల్ లెంత్. మనం ఇది సెపల్ విడ్త్ తెచ్చుకున్నాం కాబట్టి లేకపోతే బెటర్ విల్ గివ్ స్పీషియస్ రిప్రజెంట్ చేసుకున్నాం. సో మీ ఇష్టం, ఏదైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక వడ్డీసే మీ కంపెనీలో ఎవరైనా వచ్చి మీకు ఏది కావాలంటే దాన్ని బట్టే కదా మీరు మార్చుకోవాల్సింది. ఇదంతా మీ చాయిస్. లేకపోతే ఎవరైనా ఏం అడగకపోతే మీకు ఏం చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూసుకోవాలి. దానికి లైక్ యూ కెన్ పాస్ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ టెక్స్ట్ ప్లేసెస్లో మీకు సపోజ్ నాకు సెపల్ విడ్త్ కావాలి, సెపల్ విడ్త్ ఇక్కడ కలర్లో ఇచ్చాం, నాకు లెంత్ కావాలి టెక్స్ట్ లాగా అంటే నువ్వు లెంత్ అది ఇచ్చుకోవచ్చు. నేను స్పీచెస్ ఇస్తున్నాను టెక్స్ట్ రిప్రజెంటేషన్. డిక్షనరీలో ఇప్పుడు సపోజ్ ఇంకా మనకి ఏమేమి ఉంటాయి, మార్కర్లో షో స్కేల్ ఉంటుంది. షో స్కేల్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది, దాన్ని ట్రూ చేసుకున్నాం. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో స్కేల్ అంటే ఇది షో స్కేల్, దాన్ని ట్రూ చేసుకుంటే నీకు మార్కర్ యొక్క కలర్స్ అన్నీ మారుతూ పోతుంది. కలర్ అనేది మారుతూ పోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూ బట్టి లైక్ పెరుగుతూ కొన్ని నీకు కలర్ అనేది మారుతూ పోతుంది. ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆరెంజ్లో ఇది వర్షీ కలర్, వర్జీనియా వర్షీ కలర్ అనేది ఈ కలర్లో ఉంది. సో వీటి బట్టి లైక్ యూ కెన్ జస్ట్ సీ అలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా లైక్ నాకు బిగ్గర్ డాట్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ జస్ట్ యూస్ ఫిగ్ డాట్ అప్డేట్. ఒకసారి ఫామ్ చేసుకోవడానికి ఇనిషియల్గా యాడ్ ట్రేసెస్ కొడతాం కదా, లైక్ యాడ్ ట్రేస్ తర్వాత నీకు అప్డేట్ ట్రేసెస్ నీకు తర్వాత మోడిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు ఎక్కడ కావాలి, లెట్స్ సే నాకు మార్కర్ లైన్ విడ్త్ ఇంకా పెంచుకోవాలని ఉంది. మార్కర్ లైన్ విడ్త్ లెట్ మీ టేక్ ఇట్ యాజ్ 2
అండ్ దెన్ మార్కర్ సైజ్ పెంచుకుంటా ఫస్ట్. మార్కర్ సైజ్ చిన్నగా ఉన్నాయి కదా డాట్స్. మార్కర్ అండర్స్కోర్ సైజ్ లెట్ మీ గివ్ ఇట్ as 10. సో ఇప్పుడు నీకు ఇంకా పెద్దగా వచ్చినాయి. బెటర్. అండ్ ఒకవేళ చాలా డేటా ఉంది, లైక్ డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి నాకు, అంటే లైక్ నా దగ్గర చాలా పెద్ద డేటా ఉంది అనుకున్నప్పుడు స్కాటర్ జిఎల్ యూజ్ చేసుకోవచ్చు నేను. అంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు జనరలీ వచ్చే ఫిగర్ అనేది ఒక వేరియబుల్. అండ్ దెన్ go.figure అక్కడ ఇన్స్లైజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడే ఇచ్చేస్తా డేటా. సపోజ్ నా డేటా అనేది ఎసెన్షియల్గా ఇది ఇన్స్లైజ్ చేసేసుకోండి. ద మెయిన్ థింగ్ స్కాటర్ జిఎల్ ఒక హ్యూజ్ డేటా ఉన్నప్పుడు. సో దీని లోపల ఇన్షియలైజ్ ఎక్స్ వై వాల్యూస్. ఎక్స్ ఏంటిది, లెట్స్ సే నేను ఇక్కడే డిఫైన్ చేసుకుంటున్నా. ఎక్స్ ర్యాండమ్ డాట్ సమ్ ర్యాండమ్ వాల్యూస్ అండ్ ఒక లెట్స్ సే 1 lakh అనుకున్నాం. అండ్ గో విత్ వైకి మనం y is equals to same np dot random dot rand n dot rand n. దీంట్లో కూడా అంతే పాస్ అవుతాం. ఓకే. అండ్ మోడ్ మార్కర్స్ ఇచ్చేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మార్కర్ అండ్ మార్కర్లో మోడిఫికేషన్ చేసుకున్నాం. టెక్స్ట్తో కాల్ చేస్తాం దాంట్లో ఇంటర్నల్ మోడిఫికేషన్స్కి. అండ్ కలర్ లెట్స్ సే జస్ట్ సెకండ్ నేను ఇక్కడ పెడదాం ఫర్ ద రిప్రజెంటేషన్. కలర్ np డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ అండ్ ఈ 10,000 అనే దానికే కలర్తో. సో మీన్ 1 lakh 6 zeros ఇచ్చా కదా. అండ్ కలర్ స్కేల్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. సో దీనికి సో యాజ్ దిస్ here it is on the side. I remember, let's see how it would be. Line width, okay, where it is work out. Let's Google and check out with something. Yeah, ఇప్పుడు ఫిగ్ని చూద్దాం. చాలా హ్యూజ్ డేటా ఇచ్చాము. సో ఇట్ డూ టేక్ టైం. నాకు టైం తక్కువ ఉంది అనుకుంటే లెట్ మీ జస్ట్ డిక్రీజ్ ఇట్ ఎ బిట్. ఓకే, ఫామ్ అయిపోయింది అన్నెసరీ. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి మీరే. ఐ జస్ట్ జూమ్ ఇన్ విల్ గెట్ లైక్ మెనీ పాయింట్స్. ఇంత హ్యూజ్ డేటా మీద మనం ఫామ్ చేసాం. ఓకే. సో ఈ వెరైటీస్ అనేది జస్ట్ ఒక కలర్ అనమాట. అది టైప్ ఆఫ్ గ్రీన్, లైక్ గ్రీన్ టు పర్పుల్ షేడ్. గ్రీన్ నుంచి పర్పుల్కి మోడిఫై అవుతూ ఉంటున్నాయి లైక్ మీరు చూస్తే. సో ఆ కలర్స్ అన్నీ మీకు వెబ్సైట్లో దొరుకుతాయి, లైక్ డాక్యుమెంటేషన్లో. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో హ్యూజ్ డేటాకి ఇలా హ్యాండిల్ చేస్తాం. చాలా హ్యూజ్ డేటా ఇదంతా. సో అక్కడ ఎన్ని డిఫైన్ చేస్తాను, లైక్ 1 lakh, ఆల్మోస్ట్ లైక్ 1 lakh అక్కడ ఉంది. 1 lakh కూడా 10 lakh సైజెస్. సో ఇందుకు వాడతాం. ఇప్పుడు px.scatter అనేది ఏంటి? సో ఇంటరాక్టివ్ స్కాటర్ ప్లాట్ ఫామ్ చేస్తుంది. మనం ఏమేమి పాస్ చేస్తాం, కలర్, సైజ్ అండ్ ఓవర్ ఇన్ఫో. అండ్ go.scatter అంటే ఏంటిది? కస్టమ్ డాట్ స్టైలింగ్ కోసము కలర్ స్కేల్, ఓవర్ టెక్స్ట్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్కాటర్ చేయాలి ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తామో ఇదేంటంటే సూపర్ ఫాస్ట్ స్కాటర్ ప్లాట్ అనమాట ఫర్ ఎవ్రీ లాస్ట్ డేటా సెట్స్. సో దీనివల్ల మనకి అదొక బెనిఫిట్ అంతే. అండ్ పై చార్ట్స్ చూద్దాం మనం. df_, సేమ్ చెప్పేసి ఒకటి పెట్టుకున్నాం. px.data. మళ్ళీ మనం క్వైరీ చేసేసుకున్నాం సమ్ పార్ట్ ఆఫ్ డేటా. దానికి ఏం చేయాలి, ఫస్ట్ గ్యాప్ మైండర్ అండ్ దెన్ క్వైరీ. అండ్ క్వైరీలో సపోజ్ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఇయర్ ఒక 2007 ఉన్నవి. అండ్ దెన్ ఇయర్ 2007 అండ్ ఆల్సో మళ్ళీ క్వైరీ అండ్ ఆల్సో లెట్స్ ఏ కంట్రీ, లేకపోతే కాంటినెంట్ ఏషియా అనుకుందాం. కాంటినెంట్
ఈజ్ ఈక్వల్స్ టు ఏషియా అనుకుందాం. స్ట్రింగ్ కాబట్టి మళ్ళీ ఒక సింగిల్ కోట్స్ పెట్టుకొని ఏషియా ఓకే డిఫైన్ చేసేసాను. సో ఇది నాకు ఏమవుతుంది, లోడ్ అయిపోతుంది. గ్యాప్ మైండెడ్ లైక్ బిల్ట్ ఇన్ డేటా సెట్ ఏంటంటే గ్యాప్ మైండర్ అనేది ఒక బిల్ట్ ఇన్ డేటా సెట్. సో ఇప్పుడు నాకు ఫిల్టర్స్ పెట్టేశాను, ఇయర్ 2007 కాంటినెంట్ ఏషియా అని చెప్పి. సో డిఎఫ్సిఎంఆర్లో ఇప్పుడు ఓన్లీ ఏషియన్ కంట్రీస్ విత్ పాపులేషన్, లైక్ ఏషియన్ కంట్రీస్ అండ్ పాపులేషన్ ఇన్ 2007 మాత్రమే నాకు వచ్చాయి. ఇప్పుడు నేను దీంతో పై చార్ట్ ఫామ్ చేస్తాను. px.py ఆఫ్ నాది పాస్ చేసుకుంటే ఏదైతే డేటా లోడ్ చేసుకున్నాను bf.samer అండ్ దెన్ వాల్యూస్ ఇంకేముంటాయి ఏముంటాయి, పాపులేషన్ ఉంటుంది ఆబ్వియస్గా, ఇందాక చూసాము. వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సో పాప్ అండ్ దెన్ నేమ్స్ ప్లేస్లో కాంటినెంట్స్ ఇచ్చేసుకుందాం ఆర్ కంట్రీ ఫర్ బెటర్ రిప్రజెంటేషన్స్. ఎందుకంటే కాంటినెంట్ అనేది ఓన్లీ ఏషియా తీసుకున్నాం కదా, సో కంట్రీస్ తీసుకోవాలి కదా నేమ్స్ డిఫరెంట్ కనపడాలంటే. అండ్ కంట్రీతో పాటు టైటిల్ పెట్టుకుందాం. దీనికి టైటిల్ యూపీ ఆఫ్ ఏషియా, ఏషియన్ కంట్రీస్ అని పెట్టేద్దాం. సారీ ఏషియా కాంటినెంట్ కదా, ఇగ్నోర్, జస్ట్ టైటిలే కదా. సో దీంతో పాటు మనం వేరియబుల్స్ చూద్దాం, లైక్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఇంకేమేమి వేయచ్చు, కలర్, డిస్క్రీట్ సీక్వెన్స్ తీసుకున్నాం. కలర్ డిస్క్రీట్ సీక్వెన్స్ px.colors.sequential mode, sequential colors modified sequential RDBU ఎక్స్ప్లెయిన్ చేస్తాం. RDBU అంటే ఏంటంటే లైక్ ఇదేంటంటే రెడ్ బ్లూ అనమాట. RDBU అంటే లైక్ రెడ్ బ్లూ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక రెడ్ బ్లూ కలర్ స్కేల్ యూజ్ చేస్తాం వెరైటీకి. మీరు అందరు మీకు అర్థమవుతుంది. ఇక్కడ రెడ్ బ్లూ అనేది మనకు వెరైటీ అనమాట. సో ఇది మనకు వచ్చిన పై చార్ట్. అండ్ ఇక్కడ మీకు చాలా టైనీ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మీకు కింద చూపిస్తుంది బికాజ్ ఓవర్లాప్ అవ్వద్దు కాబట్టి. బట్ యా, దిస్ ఈజ్ ద థింగ్. అండ్ మీకు కస్టమైజ్ చూసుకోవాలనుకుంటే యూ కెన్ స్టిల్ కస్టమైజ్. లైక్ మీరు ఇక్కడ కిందకి వెళ్తే అన్ని కలర్స్ అన్నిటికీ చెప్తుంది, ప్రతి ఒక్క కలర్కి ఓట్ కంట్రీ అని చెప్పేసి. అండ్ దెన్ పర్సంటేజ్లో టెక్స్ట్ ఓవర్ చేసినా మీకు తెలుస్తుంది. ఇక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి. ఏషియాలోని కంట్రీస్ అన్నింటి పాపులేషన్ చెప్తుంది. మోస్ట్ పాపులేషన్ అనేది ఎక్కడ ఆక్యుపై చేస్తుంది, చైనా అండ్ దెన్ ఇండియా. సో కలర్స్ని మోడిఫై చేసుకుందాం. లెట్స్ సే కలర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఓన్లీ నాకు బ్లూ, నాకు గ్రీన్ అండ్ లెట్స్ సే బ్లాక్, పర్పుల్, రెడ్, ఇంకా కలర్స్ బ్రౌన్ అనుకున్నాం. సో ఇవి అనుకున్నాం. ఇప్పుడు కస్టమ్ కలర్స్ అనమాట ప్రతి ఒక్క స్లైస్కి. సో ఇవి నేను యూజ్ చేసుకున్నా కాబట్టి ఇది నేను పాస్ చేసుకుంటే లైక్ ఐ కెన్ జస్ట్ గెట్ ఓన్లీ ఇన్ దోస్ ఫిక్స్డ్ కలర్స్. ఈ కలర్స్లోనే ఉంటాయి నాకు మొత్తం. అండ్ ఇప్పుడు మళ్ళీ లెట్స్ గో టు figure డేటా ఈజ్ ఈక్వల్స్ టు co.py పెట్టుకున్నాం. పై చార్ట్ అంటే మన పై చార్ట్ని మనం తీసుకుంటున్నాం డేటా లాగా. లేబుల్స్ పాస్ చేద్దాం. లేబుల్స్ ఒకసారి లెట్స్ టేక్ వాటర్. మనకి ఇష్టం వచ్చినట్టు బ్లూ అంటే వాటర్ కదా అందుకు. అండ్ దెన్ గ్రీన్ అంటే లెట్స్ గ్రాస్ అండ్ నార్మల్ అనుకో. ఇవేంటంటే పాపులేషన్ బట్టి నేను కలర్స్ వేస్తున్నాను. బ్లాక్ అంటే నార్మల్ అని. అండ్ దీనికి సైకిక్ అనుకున్నాం. జస్ట్ లేబుల్స్ కలర్స్కి. ఫార్వర్డ్ 5, బ్రౌన్కి గ్రౌండ్ అనుకున్నాం. సో ఇట్లా లేబుల్స్ ఇచ్చాను నేను కలర్స్కి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వాల్యూస్ ఇచ్చుకోవాలి కదా. వాల్యూస్ 110, 90, 80 ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చేసుకున్నాం. 70, 60. ఇప్పుడు ఒక పై చార్ట్ మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం ఈ లేబుల్స్, ఈ వాల్యూస్తో మాత్రమే. అండ్ నేను ఇప్పుడు కాల్ చేసుకుంటే మీకు ఓన్లీ ఆ వాల్యూస్తో జస్ట్ మనం డిఫైన్ చేసిన కలర్స్తో
అవి వాటికి ఏం టైటిల్స్ ఇచ్చాము, అవి కలర్స్ మనం ఇచ్చాము, వాటికి టైటిల్ లేబుల్స్ మార్చాము. అండ్ దెన్ పై చార్ట్ క్రియేట్ చేసాం వాటి వాల్యూస్తో, లైక్ 110, 90 అవన్నీ వాల్యూస్ ఇచ్చాం. వాటి పర్సంటేజ్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చేస్తాం పై చార్ట్లో. ఆ వాల్యూస్ను మాన్యువల్గా క్రియేట్ చేయడానికి ఇలా చూపించాను నేను. కస్టమైజ్డ్ ఇంకా చేసుకోవచ్చు, లైక్ ఓవర్ ఇన్ఫో పెట్టుకోవచ్చు, లైక్ లేబుల్ ప్లస్ పర్సంటేజ్ చూపించేటట్టు,